సో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రైవ్ విత్ పవన్. కొత్త వీడియోకి అందరికీ స్వాగతం. సో మెయిన్ ఈ వీడియో మోటో ఏంటంటే, అసలు మోటో బ్లాగర్స్ అనేవాళ్ళు ఏది కొనచ్చు, ఏది నెగ్లెక్ట్ చేయొచ్చు, వదిలేయచ్చు, మనం కొనకుండా పక్కన పెట్టేయచ్చు అనేటువంటి విషయం మీద మనం ఇప్పుడైతే వీడియో చేయబోతున్నాం. చాలా రోజులైంది వీడియో చేసి. చాలామంది మా సబ్స్క్రైబర్లు కూడా అడుగుతున్నారు ఏదైనా ఒక వీడియో పెట్టండి అని చెప్పేసి అని. బయటికి మనకి ఇప్పుడు వెళ్ళడానికి అయితే బాగాలేదు, బయట సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి సో నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అట్ ది సేమ్ టైం నాకు కూడా ఏంటంటే చాలా వర్క్స్ ఉన్నాయి. నా పర్సనల్ నా పని అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ఒక పూజారిని అనమాట. సో పూజలు సీజన్ అదంతా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో మళ్ళీ నేను ఈ మోటో వ్లాగింగ్ చేయాలంటే, డబ్బులు సంపాదించాలంటే నేను ఖచ్చితంగా నా పని నేను చేసుకోవాలి. సో ఆ పనుల్లో ఉంటూ నేను ఈ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో వన్స్ మళ్ళీ నాకు కొంచెం సెట్ రైట్ అయిన తర్వాత మళ్ళీ రైడ్స్ అయితే చేస్తాను. ఒక పెద్ద రైడ్ ప్లాన్ అయితే ఉంది, తొందరలోనే రివీల్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కానీ ఆ పై వీడియోలో కానీ ఖచ్చితంగా దానిదైతే రివీల్ అయిపోతుంది. సో ఫస్ట్ బేసిక్గా ఈ వీడియో మోరల్ ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఏమేమి వస్తువులు నేను కొన్నాను, అలాగే అంటే ఏమేమి అవసరమైనవి మోటో వ్లాగ్కి సంబంధించినవి ఏమేమి నేను కొన్నాను, అట్లాగే ఏమేమి మనకి ఉపయోగపడుతున్నాయో ఉపయోగపడట్లేదు, వాటి గురించి అయితే ఇందులో చెప్పబోతున్నాను. ఈ వీడియో మెయిన్ బేసిక్గా కొత్తగా ఎవరైతే మోటో వ్లాగింగ్ చేద్దామని వస్తున్నారో వాళ్ళందరూ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, అందరం వెతికేది మెయిన్ బేసిక్గా మనం మోటో వ్లాగ్ చేయాలి అంటే మనం ఫస్ట్ వెతికేది ఏంటంటే మంచి యాక్షన్ కెమెరా గురించి, అట్ ది సేమ్ టైం మంచి హెల్మెట్ గురించి. సో నేనేంటంటే ఫస్ట్ చాలా తక్కువ అమౌంట్ పెట్టకూడదు, తక్కువలో కొందామని చెప్పేసి అని ఫస్ట్ నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ పర్చేజ్ ఇది ఒక్కటే. సో ఎస్జే కెమెరా 6 లెజెండ్ అనమాట ఇది. సో ఇది దీనికి ఏంటంటే మనకి మైక్ ఆప్షన్ ఉంటుందని చెప్పి ఇది కొన్నాను. బట్ ఈ మైక్ కూడా 1500. సో ఈ మైక్ కూడా మనకి యూజ్లెస్. సో మెయిన్ బేసిక్ నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అయితే ఇది. కొత్తగా వచ్చే మోటో బ్లాగర్స్ చేయకూడని మిస్టేక్ కూడా ఇదే. సో ఎవరైనా సరే మీరు యాక్షన్ కెమెరా కొందాం అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్స్ కోసం మాత్రం వెతకద్దు. కంపల్సరీ గోప్రో బడ్జెట్ తీసుకుని గోప్రో కొనడానికే ట్రై చేయండి. సో ఇదైతే ఖచ్చితంగా యూజ్లెస్ పర్చేజ్. సో ఇది నేను ఫస్ట్ కొన్న ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీని తర్వాత ఏంటంటే, దీన్ని ఫిక్స్ చేయడానికి హెల్మెట్ కావాలి కాబట్టి సో హెల్మెట్ తీసుకున్నాను. ఏదైనా ఒక రైడ్కి వెళ్ళాలి అంటే మనకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో సేఫ్టీ గురించి మనమైతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఛాన్స్ తీసుకోలేము. అందుకని చెప్పి నేను సో హెల్మెట్ విషయంలో నేనైతే ఫస్ట్ థండర్బర్డ్ స్టడ్స్ అనేది స్టీల్ బర్డ్ అనుకుంటా, స్టీల్ బర్డ్ మనకి థండర్ 3 అని చెప్పేసి సేమ్ ఇది థండరే, కాకపోతే స్టీల్ బర్డ్లో ఉంటుంది. ఆ హెల్మెట్ అయితే కొన్నాను నేను 2500. అది కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ కెమెరా పెట్టినప్పుడు నాకు ఎక్కువ నాయిస్ వస్తుంది, అది హెల్మెట్ వల్ల వస్తుందని చెప్పేసి అది పక్కకి పెట్టి ఇది తీసుకున్నాను అనమాట, బ్రాండెడ్ హెల్మెట్. సో మీరు చూడొచ్చు, ఎంటీ హెల్మెట్. ఎంటీలో మనకి ఒక 6500లో మీకు ఈ హెల్మెట్ వస్తుంది. ది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అనమాట. సో మోస్ట్లీ మీకు తెలిసే ఉంటుంది, హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదే వాడుతున్నారు. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను నా మోటో వ్లాగింగ్స్ దీంతోనే చేస్తున్నాను. సో ఇది నా హెల్మెట్, ఎంటీ హెల్మెట్ అనమాట. థండర్, మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ, థండర్ 3 ఇది. సో ఈ హెల్మెట్ నేను వాడుతున్నాను. ఈ హెల్మెట్ వచ్చేసి నేను 6500 పడింది నాకు. సో మీకు ఎయిర్ టైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ కొనుక్కోవాల్సింది హెల్మెట్. ఫస్ట్ కెమెరా కొనుక్కోవాలి, అట్ ది సేమ్ టైం మనకి సేఫ్టీ గేర్ కొనుక్కోవాలి. సేఫ్టీ గేర్లో ఫస్ట్ రావాల్సింది మనకి హెల్మెట్ అనమాట. సో ఈ హెల్మెట్కి మనకి ఎప్పుడైనా సరే మనం గ్రూప్ రైడ్స్ చేస్తున్నప్పుడు మనకి ఇంటర్కామ్ అవసరం. సో అందుకని నేను ఇంటర్కామ్ కూడా పెట్టించాను. ఈ ఇంటర్కామ్ వచ్చేసి సెనా వెర్షన్ 3 అనుకుంటు సంథింగ్. ఇది వచ్చేసి నాకు 13,000 దాకా పడింది. సో ఇది ఒక 6500, ఇది ఒక 13,000 ఆల్మోస్ట్. ఈ హెల్మెట్ సెటప్ వచ్చేసి నాకు 20,000 అనమాట. సో దీని తర్వాత వచ్చేసి మీకు దీనికి హెల్మెట్కి కావాల్సినటువంటి కెమెరాలో నేను అప్గ్రేడ్ అయితే అయిపోయాను. రాబోయే ఒక పెద్ద రైడ్ అని చెప్పాను కదా, సో ఆ రైడ్కి నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, అందుకని అప్గ్రేడ్ అయితే అయిపోయాను. సో ఇది గోప్రో వచ్చేసి 7 తీసుకున్నాను నేను, 27,000 పడింది. అండ్ ఇది వచ్చేసి మైక్ అడాప్టర్ 4500. సో ఈ మైక్ అడాప్టర్, దీని లోపల ఒక మైక్ని మనం అయితే ఇన్బిల్డ్ చేస్తాము. మనం వ్లాగింగ్ చేస్తున్నప్పుడు మన మాటలు క్లియర్గా అవడానికి. ఇదిగోండి దానికి కేబుల్ ఇది, అదొక 300 ఎంతో. మొత్తం అంతా మనం చూసుకుంటే ఇది ఒక 31,000 దాకా అవుతుంది. సో ఇది నేను చేసింది. సో బేసిక్గా మీరు మోటో వ్లాగ్ చేయాలి అంటే ఈ సెటప్ మీకు కావాలి. సో ఈ సెటప్ అనేది మీరు కొంచెం ఖర్చు అయినా కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే ది బెస్ట్ సెటప్ అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇంతవరకు నేనైతే దీని గురించి చెప్తున్నాను. సో దీని తర్వాత
మనకి హెడ్ వరకు మనకి ప్రొటెక్షన్ వచ్చేసింది. హెడ్ తర్వాత మనకు కావాల్సింది బాడీ ప్రొటెక్షన్ అనమాట. సో బాడీ ప్రొటెక్షన్ కోసం నేను రైనాక్స్ జాకెట్ అయితే తీసుకున్నాను. సో ఇది చూడొచ్చు మీరు, రైనాక్స్ లెవెల్ 2 ప్రొటెక్షన్ జాకెట్ అనమాట. సో ఈ లెవెల్ 2 ప్రొటెక్షన్ జాకెట్ మీకు ఏంటంటే ఇన్నర్ లైన్లో ఫస్ట్ బ్యాక్ వస్తుంది, మీకు సపోర్ట్ బ్యాక్ గార్డ్ వస్తుంది. తర్వాత మీకు ఈ షోల్డర్కి వస్తుంది, తర్వాత మీకు ఈ మోచేతులకు వస్తుంది అనమాట గార్డు. సో ఈ మూడిటి వరకు కూడా మీకు లెవెల్ 2 ప్రొటెక్షన్ అనమాట. సో లెవెల్ 3 ప్రొటెక్షన్ వచ్చేసి చెస్ట్కి కూడా వస్తుంది సపోర్ట్, అది మీకు 20,000 అబోవ్ దాకా ఉంటాయి. సో ఇది వచ్చేసి 6,500 రూపీస్ ఈ జాకెట్. సో ఈ జాకెట్తో పాటు మనకి ఏంటంటే థర్మల్ వేర్ ఇస్తారు లోపల. సో ఇది థర్మల్ వేర్, మనం ఏదైనా కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి కొంచెం వేడిగా ఉండడం కోసం థర్మల్ వేర్ ఇది. సో దీంతో పాటుగా మనకి రెయిన్ కూడా ఇస్తారు. సో ఇది రెయిన్ ప్రొటెక్టర్ అనమాట. సో ఇది మనకి దీంతో పాటు వచ్చేవి. సో నేను ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 3 రైడ్స్ చేశాను. 3 రైడ్స్ కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ జాకెట్ వచ్చేసి. సో మనకి జాకెట్కి వచ్చేసి 6,500 రూపీస్ అనమాట. దాని తర్వాత మనకి హ్యాండ్స్. సో హ్యాండ్స్కి మనకి గ్లౌజెస్ కావాలి. సో గ్లౌజెస్ వచ్చేసి మనకి క్రామ్స్టర్ అని చెప్పేసి ఇది లెదర్ గ్లౌజెస్ అనమాట. సో ఇది ఒక 3,000 దాకా పడింది నాకు. సో ఈ క్రామ్స్టర్ గ్లౌజెస్ ఉన్నాయి కదా, సో ఇది మనకి ఈ నకిల్స్కి వాటికి అన్నిటికీ సపోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం గాలి ఆడడం కోసం ఎయిర్ వెంట్స్ కూడా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సమ్మర్లో అట్లాంటి టైంలో రైడ్ చేసినప్పుడు మనకి ఎయిర్ వెంట్స్ కూడా అవసరం. సో అందుకని వెంటిలేషన్ అది ఉండేలా, అంటే మనకి ఎయిర్ అది బాగా వచ్చేలాగే ఇది కొన్నాను. అండ్ తర్వాత మీకు తెలిసిందే కదా, నాకు యూఎస్లో ఒక సబ్స్క్రైబర్ నాకు మణిశర్మ గారు అని చెప్పేసి, ఆయన యూఎస్ నుంచి ఈ రైడ్ వితౌట్ అని చెప్పేసి అని ఈ బ్రాండ్కి సంబంధించింది రాక్ బైకర్కి సంబంధించిన గ్లౌజెస్ అయితే పంపించారు. ఇది వింటర్ గ్లౌజెస్ అనమాట. సో మనకి ఏదైనా మంచి ప్లేసెస్కి వాటికి వెళ్ళినప్పుడు ఈ గ్లౌజెస్ అయితే ఉపయోగపడతాయి. ఇది కూడా ఆల్మోస్ట్ 6,000 5,000 అబోవ్ గ్లౌజెస్ ఏవి. సో ఇక్కడ వరకు మనకి ఇది. అండ్ లోయర్ బాడీకి వచ్చేసి మనకి ఏంటంటే మనకి నీ గార్డ్స్ అనమాట. సో నీ గార్డ్స్ వచ్చేసి నేను ఆస్పిడియా కంపెనీ వాళ్ళది నీ గార్డ్స్ తీసుకున్నాను 2. సో రైడింగ్ ప్యాంట్ తీసుకోవచ్చు, బట్ నాకు ఆ టైంలో అంత బడ్జెట్ లేదు. సో నేను రైడ్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి. తిరుపతి రైడ్ వెళ్ళాల్సిన టైంలో ఏంటంటే సో అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. రైడ్ అయితే ఖచ్చితంగా చేసేయాలని అనుకున్నాను. అందుకని చెప్పి నేను అప్పటికప్పుడు నాకు నీ గార్డ్స్ కావాలంటే నేను కుకట్పల్లిలో బైకోపీడియా అని చెప్పేసి ఒక షాప్ ఉంది. సో ఆ షాప్కి వెళ్ళి మ్యాక్సిమం అన్నీ అక్కడే కొన్నాను నేను. సో ఆ షాప్కి వెళ్ళి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఒక 2,500 చేంజ్ దాకా పడింది నీ గార్డ్స్. సో రైడింగ్ ప్యాంట్ అంటే 7,200 దాకా ఉంటుంది, బట్ ఇది వచ్చేసి 2,000 దాకా పడింది. సో అందుకని ఇంక ఇది తీసేసుకున్నా 2,500కి. సో ఇదొకటి. సో లోయర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా కిందకి వెళ్తే మనకి టోస్కి సంబంధించి అంటే లెగ్స్కి సంబంధించి మనకి సపోర్ట్ కావాలి. సో లెగ్స్కి సంబంధించి మనకి ఏంటంటే ఏదైనా కానీ మనకి ఈ నీ ఉంటుంది కదా, మనకి నకిల్ పైకి వచ్చేంత వరకు, నకిల్ ఈ కాళ్ళ పైకి వచ్చేంత వరకు మనము షూస్ తీసుకోవాలి. సో నేను మామూలు బ్రాండ్ కాకుండా జనరల్ ఒక షూ అయితే తీసుకున్నా, మొన్నటిదాకా వాడాను. బట్ ఇప్పుడు ఏంటంటే వరైజో షూస్ అయితే తీసుకోబోతున్నాను. నాకు ఎందుకంటే ఒక బిగ్ రైడ్ అనుకున్నాను కాబట్టి దానికి ఖచ్చితంగా సేఫ్టీ తీసుకోవాలి. సో నెక్స్ట్ వరైజో షూస్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి వచ్చిన తర్వాత అవి కూడా మీకు చూపిస్తాను. సో బేసిక్గా మనకి బాడీకి కావాల్సినటువంటి కంప్లీట్ సెక్యూర్ సేఫ్టీ గార్డ్స్ అయితే నేను అన్నిటినీ తీసుకోవడం జరిగింది. సో జాకెట్ అండ్ నీ గార్డ్స్ అండ్ గ్లౌజెస్ అండ్ హెల్మెట్. సో ఇవి అన్నీ మనకి మెయిన్ బేసిక్గా మనం ఏదైనా ఒక టూర్ ఒక రైడ్ వెళ్ళాము అంటే మనకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మన బాడీ మన సేఫ్టీగా మనం సేఫ్టీ తీసుకున్నప్పుడే మనం సేఫ్గా ఇంటికి రాగలుగుతాము. అట్ ది సేమ్ టైం మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. సో అందుకని చెప్పి నేను వీటిలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు వీటి మొత్తం మీద. బట్ ఓన్లీ నేను కాంప్రమైజ్ అయ్యింది ఏంటంటే ఇప్పటిదాకా నేను ఖర్చు పెట్టిన ప్రతి దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే నేను ఖర్చు పెట్టలేదు. ఒక్క కాంప్రమైజ్ అయ్యి ఖర్చు పెట్టింది ఇది ఒకటే. సో ఇదే నాకు ఇప్పటికీ కూడా మైండ్లో అట్లా ఇబ్బంది పెడుతుంది. సో తొందరలో మ్యాక్సిమం నా ఈ లాంగ్ రైడ్ పెద్ద రైడ్ అయిపోయిన తర్వాత ఇది గివ్ అవే కింద కూడా ఇచ్చేస్తాను ఇది. ఎందుకంటే ఇది కనిపించినప్పుడల్లా కూడా నేను చేసిన మిస్టేక్ కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇది గివ్ అవే కింద ఇచ్చేస్తాను. ఎవరైనా అప్కమింగ్ ఎవరైనా ఒక మోటో వ్లాగర్స్ ఎవరైనా సరే గెలుచుకునేలాగా పెడతాను అది. సో మేబీ మన సబ్స్క్రైబర్లకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇక్కడ వరకు రైడ్కి సంబంధించింది. అండ్ సెకండ్ది వచ్చేసి ఏంటంటే నేను నా బైక్ కూడా అప్గ్రేడ్ చేశాను.
సో దాని తర్వాత ఏంటంటే మనం ఇక్కడ నుంచి లగేజ్ ఏదైతే ఉందో సో మనం హ్యాపీగా అన్ని గేర్ అవన్నీ వేసుకుని మనం జర్నీ చేస్తున్నాము. బట్ మన లగేజ్ ఎక్కడికి పోతుంది ఏంటని నా ఫస్ట్ తిరుపతి రైడ్ చూస్తే మీరు అలా చూడొచ్చు, నేను బ్యాగ్ పెట్టి దానికి తాళేసి కట్టాను అనమాట. సో మనం వెళ్ళే స్పీడ్కి అది ఊడిపోతుంది. సో మనకి ఇంక ఇది వర్కౌట్ అయ్యేలా కనపట్లేదు. మన దృష్టి అంతా కూడా మన లగేజ్ మీదే ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఖచ్చితంగా లగేజ్కి మనం ఏదైనా తీసుకోవాలనుకున్నాము. మనం ఈ ప్యానియర్స్, ఈ టాప్ బాక్స్ ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ ఒక 30,000 దాకా బడ్జెట్ ఉంటుంది అది. సో అంత బడ్జెట్ ఇప్పుడు పెట్టే ఓపిక లేదని చెప్పేసి అప్పటికప్పుడు నేనేం చేశానంటే శాడిల్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి శాడిల్ బ్యాగ్స్ అనమాట. సో ఈ శాడిల్ బ్యాగ్ వచ్చేసి వెటారా అని చెప్పేసి అని ఇది కంపెనీ వచ్చేసి. సో ఈ శాడిల్ బ్యాగ్స్ వచ్చేసి మన బ్యాక్ సీట్కి ఉంటాయి కదా, బ్యాక్ సీట్కి ఇది ఇలా వేసేస్తే అటు ఇటు కూర్చుని ఉంటాయి ఈ శాడిల్ బ్యాగ్స్. సో ఈ శాడిల్ బ్యాగ్స్ని నేను కొనడం అయితే జరిగింది. మంచి డీసెంట్ స్పేస్ అది ఉంటుంది దీంట్లో. ఆల్మోస్ట్ బాగానే ఒక మనిషి రైడ్ చేయడానికి వీలుగా ఉండేంత స్టఫ్ అయితే మనం దీంట్లో పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తం స్పేస్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ గట్టిగానే పడుతుంది మనకి దీంట్లో లగేజ్ అయితే. సో మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ సైడ్ వచ్చేసి మనం కొంచెం ఏమైనా చిన్న చిన్న థింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకేంటంటే వర్షం వచ్చినప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేకుండా, ఇన్ కేస్ మనం రైడ్ చేస్తున్నప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా సో ఇట్లా దీనికి ఒక రెయిన్ కవర్ కూడా ఇస్తారు. సో ఇది మొత్తం దీని సెటప్ అనమాట, రెయిన్ కవర్ వచ్చేసి. సో మనం ఈ రెయిన్ కవర్ వేసేసామంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా మనం రైడ్ చేసుకోవచ్చు వర్షం పడుతున్నప్పుడు. సో ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇది నేను తీసుకున్న లగేజ్ సెటప్కి సంబంధించింది అయితే శాడిల్ బ్యాగ్స్ తీసుకున్నాను. అండ్ ఈ బిగ్ రైడ్ కూడా ఈ శాడిల్ బ్యాగ్స్తోనే కంప్లీట్ చేస్తాను. దీని తర్వాత చేయబోయే రైడ్కి మోస్ట్లీ మేబీ అవకాశం ఉంటే ప్యానియర్స్ని నా కొత్త బండికి నేనైతే ఫిక్స్ చేపిస్తాను. సో ఇది లగేజ్కి సంబంధించినంత వరకు తీసుకుంది. ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 4,000 దాకా పడింది ఈ శాడిల్ బ్యాగ్స్. సో శాడిల్ బ్యాగ్స్ 4,000 దాకా పడింది. ఇప్పటిదాకా ఏంటంటే యాజ్ ఏ రైడర్గా మనకి ఏమేమైతే నెసెసిటీ ఉన్నాయో వాటి వరకు అయితే చెప్పాను నేను. యాజ్ ఏ రైడర్గా అయితే మనకి అవసరమైన బాడీ సేఫ్టీ గార్డ్స్, అట్ ది సేమ్ టైం లగేజ్ క్యారియర్స్, సో ఇంతవరకు నేను చెప్పాను. ఇంతవరకు చెప్పడం కాకుండా దీంతోపాటు ఏంటంటే హెల్మెట్తో పాటు బాల్క్లావా చాలా ఇంపార్టెంట్. మన హెయిర్ ఫాల్ని చాలా వరకు ఇదే కంట్రోల్ చేస్తుంది. హెల్మెట్ ఎక్కువసేపు పెట్టుకుంటే మనకి హెయిర్ ఫాల్ తొందరగా అవుతుంది. సో ఈ బాల్క్లావా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముందు బయట నాయిస్ క్లియర్ అవుద్ది, మనకి ఇరిటేషన్ ఉండదు. అట్ ది సేమ్ టైం మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది అనమాట. సో బాల్క్లావా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్మెట్లు పెట్టుకునే వాళ్ళకి. సో ఇది ఇక్కడ వరకు అయితే కనుక మనకి కంప్లీట్ రైడింగ్ సేఫ్టీ గేర్ విత్ ద లగేజ్కి సంబంధించినటువంటి విషయం. సో దాని తర్వాత టెక్కి సంబంధించి ఏంటంటే మనం ఏది కొనొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అయింది గోప్రో యాక్షన్ కెమెరా. సో ఇది తీసుకుంటే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. మిగతావన్నీ కూడా మనకి సంబంధించిన టేస్ట్ ప్రకారంగా, అంటే మనకి ఏరియల్ షాట్స్ కావాలంటే డ్రోను, సో స్మూత్ బీరోల్ షాట్స్ కావాలనుకుంటే మనకి ఈ గింబల్, సో బీరోల్ షాట్స్ కావాలనుకుంటే గింబల్. అండ్ ఆడియో మీకు యాజ్ యూజువల్ అందరికీ బాగా కావాల్సి వచ్చింది ఏంటంటే ఆడియో. సో ఇది బోయా MM1 మైక్. దీని అన్బాక్సింగ్ కూడా అసలు యాక్చువల్గా వీటన్నిటికీ ఈ గేర్కి సంబంధించి మాత్రమే నేను అన్బాక్సింగ్ చేయలేదు. మిగతా టెక్కి సంబంధించిన ప్రతిదీ నేను అన్బాక్స్ చేశాను. మీరు కావాలంటే ప్రతిదీ కూడా నా దాంట్లో చూడొచ్చు. నేను ఏమేమి టెక్ వాడుతున్నానో అవన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియోస్ నా ఛానల్లో చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి మైక్ అనమాట. సో మనం ఎప్పుడైనా రోడ్ మీద మనం వ్లాగ్ చేస్తున్నప్పుడు మనకి బయట సరౌండ్ నాయిస్ని కొంచెం తగ్గించి మనకి ఇది చేయడం కోసం ఈ మైక్ అనమాట. సో ఈ బోయా MM1 మైక్ అయితే తీసుకున్నాను. సో ఇది DJI Mavic Mini 2, ఇది డ్రోను. సో ఈ డ్రోన్ నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 months అవుతుంది అనుకుంటా. సో ఈ డ్రోన్ గురించి కూడా అన్బాక్స్ చేశాను. దీనికి సంబంధించి కూడా చాలామంది నన్ను క్వశ్చన్స్ అయితే వేశారు. సో మెయిన్ బేసిక్గా ఏంటంటే ఇది నేను OLXలో ఒక వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నేను ఇదైతే కొన్నాను. ఇది నాకు 67,000 రూపీస్ పడింది అప్పుడు. సో చాలాసార్లు రిగ్రెట్ అయ్యాను, నేను అంత అమౌంట్ నేను ఎందుకు దీనికి పెట్టాను, ఇంత అమౌంట్ పెట్టి నేను దాన్ని బ్యాగ్లో పెట్టి ఉంచాను తప్ప పెద్దగా యూజ్ చేయకుండా పోయింది అని చెప్పేసి అని. సో అకార్డింగ్ టు యువర్ యూసేజ్ మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు, అదర్వైజ్ దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత ఏంటంటే ఈ ఫుటేజ్, ఈ జర్నీ, వీటన్నిటికీ సంబంధించి మనకి కావాల్సినటువంటిది బండి. సో ఈ గేర్ తర్వాత మనకు కావాల్సింది టెక్ కావాల్సింది. డెక్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
కెమెరా తర్వాత మనకు కావాల్సింది ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ. సో ఈ వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ మనకి గోప్రోలోనూ అలాగే మైక్స్లోనూ బాగానే వచ్చేస్తుంది. సో అంతవరకు అయితే ఫినిష్. దాని తర్వాత ఎడిటింగ్. సో ఎడిటింగ్కి మనకి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్. మనం జర్నీలు చేస్తాం, ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి మనకి ఆన్ గోలో మనకి ఎడిటింగ్ అయిపోతే చాలా బాగుంటుంది. సో ఆన్ గోలో ఎడిటింగ్ కావాలంటే మనకి మ్యాక్ని మించిన తారక మంత్రం ఇంకోటి లేదు, అంటే మ్యాక్ని మించినటువంటి ల్యాప్టాప్ అయితే ఇంకోటి లేదు. సో ఇది వచ్చేసి నాకు 90,000 పడింది. సో ఇది ఒకటి కొన్నాను నేను. సో ఇది మొత్తానికి ఏంటంటే నేను ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసింది. ఇక ముందు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏమైనా మిగిలాయి అంటే రైడింగ్ ప్యాంట్ ఒకటి ఉంటుంది సేఫ్టీ గేర్లో నేను చేయాల్సింది. అండ్ దాని తర్వాత వచ్చేసి టెక్నికల్ సైడ్ చూడాలి అనుకుంటే కనుక మనకి మోస్ట్లీ అందరూ ఇప్పుడు 360 వాడుతున్నారు కాబట్టి కొంటే 360 కెమెరా అండ్ వ్లాగింగ్ వచ్చేసి DSLR కెమెరా. సో ఇవి ఇంపార్టెంట్ అనేది కాదు నాకు తెలిసి, ప్రజెంట్ ఉన్న మొబైల్స్ వాటితో మనం అయితే నడిపించవచ్చు. సో మోస్ట్లీ మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొంచెం మన ఛానల్ రీచ్ పెరిగిన తర్వాత వాటిని కూడా ఇన్వెస్ట్ చేద్దాము. అప్పటిదాకా అయితే చేయకూడదని అయితే డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ చాలా ఇన్వెస్ట్ చేశాను. సో ఈ అమౌంట్లో మనకి ఈ ఇన్వెస్ట్మెంట్లో నేను యూస్ఫుల్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అని అనిపించినవి ఏంటంటే, ఒకటి సేఫ్టీ గేర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే సేఫ్టీ గేర్ నాకు కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు. సో ఎవరైనా కానీ రైడర్స్ అవుదామని అనుకున్నా, మోటో వ్లాగింగ్ చేద్దామని అనుకున్నా బెటర్ మీరు సేఫ్టీ గేర్లో మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. సేఫ్టీ గేర్ బాగా తీసుకోండి, నా వరకు సజెషన్. సెకండ్ది ఏంటంటే కెమెరా విషయంలో అయితే మీరు తగ్గొద్దు. ఏదైతే మీకు మెయిన్ మన మోటో వ్లాగర్స్కి మెయిన్ యాంగిల్ ఇదే, ఈ యాంగిలే కాబట్టి, హెల్మెట్ యాంగిలే కాబట్టి ఈ మెయిన్ యాంగిల్ విషయంలో అయితే మీరు తగ్గొద్దు. సో అందులో తగ్గారంటే మీకు ఖచ్చితంగా వీడియోస్ అంత బాగా రావు, ఆడియో కూడా అంత బాగా రాదు. సో వీడియో ఆడియో బాగోపోతే మనకి వ్యూవర్స్ కూడా సరిగా ఉంటారు. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది తీసుకోండి. అండ్ సేఫ్టీ గేర్లో తగ్గకండి. సో ఇవి రెండు తీసుకొని తర్వాత మీకు కావాలి అనుకుంటే ఒక్కొక్కటి అప్గ్రేడ్ చేసుకోండి. అప్పటిదాకా మీరు ఈ డ్రోన్స్ అని తర్వాత కొత్త ల్యాప్టాప్స్ అని, నేను ఈ ల్యాప్టాప్ అంటే ఈ మ్యాక్ తీసుకోవడానికి ముందు మొత్తం అంతా కూడా నా ప్రతి వీడియో కూడా మీకు నేను ఫోన్లో ఎడిట్ చేసిందే. సో మ్యాక్ తీసుకోవడానికి ముందు నేనేం తీసుకున్నానంటే మ్యాక్ తీసుకోవడానికి ముందు వీడియోస్ మీరు చూడాలనుకుంటే వైజాగ్కి సంబంధించినటువంటి ట్రిప్ 3rd వీడియో వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ వైజాగ్ రీచ్ అయ్యేంత వరకు ఉన్న వీడియోలన్నీ కూడా నేను మొబైల్ ఫోన్లోనే ఎడిట్ చేశాను. దాని తర్వాత నుంచి వచ్చిన ప్రతి వీడియో కూడా నేను మ్యాక్లో ఎడిట్ చేశాను. సో మీకు కావాలంటే డిఫరెన్స్ రెండిట్లో డిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. సో పెద్ద డిఫరెన్స్ కూడా ఏం అనిపించదు మీకు. సో మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ అయినవి ఇంతవరకే. సో మ్యాక్ కానీ ల్యాప్టాప్ అయినా నాకు 60-70 వేలు తక్కువ ల్యాప్టాప్లు కనబడాల. సో ఎడిటింగ్కి సంబంధించి అందుకని చెప్పి మ్యాక్ కూడా మనకి ల్యాప్టాప్స్ కూడా అంత నెసెసిటీ అయితే కాదు. సో సేఫ్టీ గేర్ అండ్ GoPro ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ మోటో వ్లాగర్స్. సో కొత్తగా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఎవరైనా సరే ముందు సేఫ్టీ గేర్ మీద, GoPro మీద ఇన్వెస్ట్ చేసి తర్వాత మీరు మోటో వ్లాగింగ్స్ దిగండి. సో మీకు ఏంటంటే వీడియో క్వాలిటీ బాగుంటుంది, రీచ్ బాగుంటుంది, జనాలు చూసేది బాగుంటుంది. సో మీకు కూడా రిగ్రెట్ ఉండదు, మనం తప్పు దాంట్లో మనం ఏమైనా అంటే అన్నెసెసరీగా మనం ఖర్చు పెట్టామన్న ఫీలింగ్ అయితే ఉండదు. దాని తర్వాత మీకు మానిటైజేషన్ అయ్యి మీకు బాగా డబ్బులు వస్తున్నాయి, మీకు కూడా కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మీరు డ్రోన్స్ వైపుకి 360 అండ్ ల్యాప్టాప్స్ అండ్ ఇట్లాంటి వాటికి వెళ్ళొచ్చు. కానీ మోస్ట్లీ నాకు తెలిసి మోటో వ్లాగర్స్ ఎవరికి కూడా అంత మనీ అయితే రాదు. సో మనం చేసే జర్నీలు, మనం చేసే పెట్టుబడులు ఆల్మోస్ట్ హై రేంజ్లోనే ఉంటాయి. సో అంతవరకు అయితే రావు. సో మోస్ట్లీ నా వరకు అయితే నేను ఎంత అయితే ఖర్చు పెట్టాను, సో ఇంత ఖర్చులో కూడా మనకి యూస్ఫుల్ అనిపించిన ఖర్చు వచ్చేసి ఓన్లీ సేఫ్టీ గేర్ అండ్ ద GoPro కెమెరా. సో ఇవి రెండే మనకి యూస్ఫుల్ అనిపించినవి. మిగతా అవన్నీ కూడా మన షో చేసుకోవడానికి కొనుక్కునేవే తప్ప యూస్ఫుల్ అయితే అంటే అవి లేకపోతే పని జరగదు అనేది అయితే కాదు. మన కంఫర్ట్ కోసం మనం వాటిని కొనుక్కోవాలి అంతే. సో ఇది ఈ వీడియోకి. సో బేసిక్గా ఏంటంటే కొత్తగా మోటో వ్లాగర్స్ ఎవరైనా సరే ఏమేం కొనాలి, ఎలా కొనాలి అనేటువంటి వాటి మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. సో సేఫ్టీ గేర్కి ఇప్పుడు నేనంటే హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా బైక్స్కి సంబంధించిన షాప్స్ ఉంటాయి. సో నేను అన్నీ కూడా ఆఫ్లైన్లోనే కొన్నాను ఇవి. సో హెల్మెట్ కానీ అండ్ సెనా కానీ అండ్ ఈ సేఫ్టీ గేర్కి సంబంధించిన జాకెట్, నీ గార్డ్స్ అండ్ శాడిల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లోనే కొన్నాను. ఆఫ్లైన్లోనే నేను వెళ్ళి చెక్ చేసుకుని ఈ జాకెట్ కూడా నేను వేసుకుని చూసుకున్నాను, నాకు బాగుంది అని సెట్ అయిన తర్వాత తీసుకున్నాను. సో మోస్ట్లీ ప్రిఫర్ చేయండి ఆఫ్లైన్కి, ఎందుకంటే జాకెట్ అనేది మనకి సెట్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ పెట్టడం రావడం ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటివన్నీ మీరు ఆఫ్లైన్లో కొనడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఆఫ్లైన్లో దొరకట్లేదు అని అనుకుంటే కనుక అప్పుడు ఆన్లైన్ ప్రిఫర్ చేయండి.
సో ఇది ఈ వీడియోకి అయితే మోస్ట్లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ షాపింగ్ అయితే ఉంది. నేను నెక్స్ట్ వెళ్ళబోయే రైడ్కి కావాల్సినటువంటి షాపింగ్ అయితే ఒకటి చేస్తున్నాను. దానికి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ అయితే ఉంటాయి. నేను రైడ్ స్టార్ట్ చేసే లోపు ఒక 2-3 వీడియోలు అయితే ఆ చిన్న చిన్న వీడియోస్ అయితే ఉంటాయి. చెప్పాను కదా ఒరైజ్ బూట్స్ ఉన్నాయి, ఆ బూట్స్ ప్లస్ ఇవి అన్నీ కలిపి ఒకటే వీడియో కింద చేస్తాను. ఇది ఈ వీడియోకి మోస్ట్లీ కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఎవరైతే దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అనేది మీకు చెప్పాలనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను వేస్ట్ చేసిన మనీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో డ్రోన్ మీద కానీ అండ్ ఈ గింబల్ మీద కానీ అండ్ కొన్ని వాటి మీద అయితే నేను మనీ వేస్ట్ చేశాను. ఈ ఎస్జే కెమెరా మీద కానీ సో ఇట్లాంటి వాటి మీద మనీ అయితే నేను వేస్ట్ చేశాను. ఈ వీడియో చూసి కొత్తగా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఆ మనీ వేస్ట్ చేసుకోరని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్లో నెక్స్ట్ రాబోయే వీడియోలు మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఆ గంట బటన్ కూడా కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.